నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ సిరీ. ఏపీలో రోజుకొక భాగవతం బయటపడుతున్న వేళ ఇప్పుడైతే ఇంకొక ఇన్సిడెంట్ ఏపీలో ఇన్సిడెంట్ అయితే కుదిపేస్తుంది. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లేడీస్ హాస్టల్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్. సో దీంట్లో అయితే 300కి పైగా వీడియోస్ ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మనకి గురించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. చూస్తుంటే ఏపీలో అంటే ఇప్పటివరకు మనం చూస్తుంటే రోజుకు ఒక నాయకుడు భాగవతం గురించి మాట్లాడాం. ఇప్పుడు చూస్తున్న ఏకంగా ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాస్, 300 పైగా వీడియోస్. అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ? అంటే అమ్మాయిలు ఉండే ప్లేస్ లో ఎలాంటి భద్రత లేదనుకోవాలి, అసలు ఏమనుకోవాలి? ఇక్కడ అసలు విషయానికి వస్తే ప్రజెంట్ వాడుకలో ఉన్నటువంటి స్టోరీ గురించి మాట్లాడుతున్నాం. ఏంటంటే గుడ్లవల్లేరు గుడివాడ దగ్గర మన విజయవాడ తాలూకా, ఇక్కడ శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ వెంకటరామ శేషాద్రిరావు గారు ఆయన జ్ఞాపకార్థం నిర్మించినటువంటి కాలేజ్. ఆయన పేరునే కట్టారు, 1998లో కట్టారు. జ్ఞాపకార్థం కాదు, ఆయన గురించే కట్టారు. తర్వాత ఇప్పుడు చైర్మన్గా నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి ఉంటాడు. అలాగే కరుణ గారు, డాక్టర్ కరుణ గారు ప్రిన్సిపల్ ప్రజెంట్. మంచి కాలేజ్, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్కు సపరేట్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అండ్ అలాగే ఏఐ టెక్నాలజీ, ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీకి అందులో 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్తో పాటు ఈవెన్ ఎంబీఏ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మన జేఎన్టీయూకి అఫిలియేటెడ్. మంచి మంచి కోర్సులు ఉన్నాయి, ఉన్నతమైన విద్య అందిస్తారు. అండ్ అలాగే ఆ ప్రాంగణం కూడా ఎలా ఉంటుందో తెలుసా, మన సుప్రీంకోర్టు లాగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చాలా బాగుంటుంది. అన్నీ ఉన్నాయి దాంట్లో, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ల్యాబ్, అలాగే గేమ్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, వాళ్ళకి ఒక క్యాంపస్, మంచి క్యాంపస్లో కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనుకుంటా. అలాంటి క్యాంపస్ పైన ఫస్ట్ టైం ఒక మర్చిపడింది. ఏంటంటే హాస్టల్లో, ఇంజనీరింగ్ విద్యార్థుల లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టి 300కు పైగా వీడియోలు, నగ్న వీడియోలు తీశారు అనేటువంటి ఒక ఆరోపణ. దీనికి సంబంధించిన వెలుగులో ఉన్న స్టోరీ గురించి మాట్లాడదాం. పేరు తీయడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు నిజంగా నిందితులో బాధితులో మనకు తెలియదు. ప్రజెంట్ వార్తే కదా వచ్చింది, ఆయన దగ్గర ఏం ఆధారాలు దొరకాలి, అందుకని చెప్పి మన పేరు చెప్పకూడదు. ఈ అబ్బాయి ఇక్కడ ఒక చిన్న తప్పైతే చేశాడు, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ అబ్బాయి 4th ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడ ఫైనల్ ఇయర్ అమ్మాయి ప్రేమించుకున్నాడు. హాస్టల్లో వీళ్ళిద్దరూ కలిసి రంగభాగవతం నడిపేటువంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఒకరి మీద ఒకరు పడి వదలడానికి ఓయో రూమ్ ఎంచుకున్నారు అని వార్త, స్టోరీ యాక్చువల్. కాబట్టి జరిగింది లేదు తర్వాత. ఓయో రూమ్కి వెళ్ళి ఆనందంగా డోర్లుకున్నాడు. ఈ అబ్బాయి ఏం చేశాడు అంటే ఈ వ్యవహారాన్ని అంతా వీడియో తీసుకున్నాడు. ఆ సంబంధిత వీడియోలు అతను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికో షేర్ చేస్తే, ఆ ఫ్రెండ్స్ ఇంకెవరెవరెవరికో షేర్ చేస్తే, ఆ ఇంకో ఎవరెవరెవరికో ఈమె నెంబర్ తెలిస్తే, వాళ్ళిద్దరు కలిసి కామన్ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్న మా పనికి, అంటే ల్యాబ్కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్, ఇంకేదో సంబంధించిన వాట్సాప్ డివిజన్స్ కూడా ఉంటాయి కదా, 20-30 మంది కూడా పెట్టుకుంటారు. దానికి సంబంధించిన వ్యవహారాలు అని ఉంటాయి. కానీ ఆ గ్రూప్లో చేరినందుకు మనకు అందరి నెంబర్లు తెలిసిపోతాయి. అలా ఈ అమ్మాయి అని నిర్ధారించిన తర్వాత డీపీ చూసి ఆమెకి ఇవన్నీ పెట్టి, నీకు సంబంధించిన నా దగ్గర ఇవి ఉన్నాయి అంటే కొంచెం ఇట్లా హైడ్ చేసి, ఇది ఫుల్ వీడియో నా దగ్గర ఉంది అని చెప్పి కొంచెం బెదిరింపు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, మీరు డబ్బులు డిమాండ్ చేస్తారా లేదా నన్ను కోరుకుంటున్నాడా ఏంటని ఫస్ట్ కొంచెం అట్లా డైలమాలో ఉండేది. సరే ఏంటని డిమాండ్ అని అడిగితే, మీ హాస్టల్లో అమ్మాయిలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ బట్టలు మార్చుకునే దగ్గర, స్నానాలు చేసే దగ్గర, ప్రైవేట్ ఏరియాస్ దగ్గర పైన ఎక్కడైనా సీసీటీవీ కెమెరా పెట్టు, అది వైర్లెస్ కనెక్షనే, ఫోన్లోకి వస్తుంది, అవన్నీ ల్యాప్టాప్ అనుసంధానం చేసి వీడియోలు డౌన్లోడ్ చేసి మాకు అప్పుడు నీ వీడియోని బయట పెట్టాలి అని చెప్పాను. ఈ అమ్మాయి వచ్చి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరితో అయితే ఓయో రూమ్కి వెళ్ళిందో ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఇలా నీ ఫ్రెండ్ నన్ను ఇలా బెదిరించాడు, ఏం చేయాలి అని అడిగితే, ఆ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సలహా ఏంటంటే, ఓ పని చేయి, ఇలా వీడియోలు అలా పెట్టేసి కెమెరాని ఇలా వస్తుంది అని చెబితే, ఓహో అవునా అని అనుకుని ఈవిడెళ్ళి అలా మర్చింది. ఒక అమ్మాయి అనుకోకుండా వచ్చి అలా ఏంటిది అని తీక్షణంగా చూస్తే ఇది కెమెరా అని నిర్ధారించుకొని అక్కడ ఉన్న వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు మాట్లాడుకుని హాస్టల్ అంతా రాధార్థమయ్యి
వీ వాంట్ జస్టిస్ అని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాడు. ఇది స్టోరీ. దీంట్లో నమ్మసత్యంగా ఏదైనా ఉందా? ఇప్పుడు ఈ అమ్మాయి బాధితురాలు ఒకటితో కలిసి ఓయో రూమ్కి వెళ్ళింది, వాడు వీడియో తీసి ఫ్రెండ్స్ అందరికి ఇస్తే ఇక మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి వెళ్ళాడుకుంటే ప్రాక్టికల్. ప్రాక్టికల్ గా చేసినప్పుడు మన అసలు చెంపదెబ్బ కొట్టాలా లేకపోతే ఎందుకు ఇలా చేస్తాను క్వశ్చన్ చేయాలి కదా, చేయకుండా తను అలా అడగదు, తన హెల్ప్ తీసుకొని ఇలా చేయదు. సో ఇదంతా ఒక ఫేక్ న్యూస్. ఎలా అయితే ఇందాక నువ్వు క్వశ్చన్లో ఏపీలో ఒక్కొక్కరు నేతల భాగవతాలు బయటపడుతున్నాయి అనగానే వీళ్ళ గురించి కూడా ఎవరిదైనా బయటపడేద్దాము అంటే వీళ్ళు ఎవరు దొరక్క మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదైనా హాస్టల్లో ఇలా దొరికింది, అసలు వీడియోలు దొరికాయి, 300 పైగా వీడియోలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండింగ్ అయింది. మొన్న ప్రజ్వల్ రేవన్న, ఆ తర్వాత నిన్నగాక మొన్నే మన ఈయన లావణ్య బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయి, ఆ వార్త ఇదేదో బాగుంది, దీన్ని ఎక్కడైనా అంటగడితే భలే ఉంటుంది, ప్రభుత్వాన్ని ఏదేదో చేయొచ్చు అని చెప్పేసి అవతల వాళ్ళ పనిన కుట్ర అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఏం జరుగుతుందో కనుక్కోపోయి, ఎందుకంటే పలానా కాలేజీలో ఎప్పుడు ఇలాంటివి లేవు, వీళ్ళ క్రమశిక్షణతో కూడినటువంటి కాలేజ్. లేదా అందరూ క్రమశిక్షణ ఉండాల్సిన అవసరం లేదు, ఏ ఒకరిద్దరో కొంచెం చీడ పురుగులు లాంటి వాళ్ళు ఉండొచ్చు అయినా కానీ వీళ్ళు అల్లిన కథ ఏదైతే ఉందో లింక్ సరిగ్గా సింక్ అవ్వాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అందరిని అక్కడికి వెళ్ళమని ఆదేశిస్తే వాళ్ళు వెళ్ళారు. ఎస్పీ గారు మొత్తం నిర్ధారణ చేసుకొని ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఆయన ల్యాప్టాప్ ఫోన్లు అన్ని వెతికితే ఏమీ లేదు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్న మాట నిజం, ఇక్కడ పోరాలను చూసుకుంటారు, కానీ అల్లిన కథ మాత్రం రాంగ్ కథ. ఎందుకు అంటే ఆయన ఎవరైతే ఉన్నాడో దాంట్లో రాజకీయ నాయకుడు కొడుకు, ఆయన ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్నాడు, రూలింగ్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళ మీద బురద చల్లడానికి అవతలలో వేయించుకున్నటువంటి ఇదే తప్పితే ఊరికే దీని నుంచి విద్యార్థులు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఒక రూమర్ మాత్రమే క్రియేట్ అయింది. అండ్ కెమెరా ఉన్నట్టుగా కానీ, ఫస్ట్ టైం ఎవరో చూసినట్టుగా కానీ, వీళ్ళ వీడియో రిలీజ్ అయినట్టు కానీ, రికార్డ్ అయినట్టు కానీ ఇక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ అయితే లేదు. ఆ పోలీసులే దీన్ని పాడు చేసి ఉంటారా, రంగంలో దిగి ప్రభుత్వం గురించి అనే వాదన కూడా ఉంటుంది. అది అవతల వాళ్ళు చేస్తారు, ఏది నమ్మాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ద ఫేక్ న్యూస్. ఇఫ్ ఇన్ కేస్ అదే మీరు ఫేక్ న్యూస్ అంటున్నారు, ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే అలాంటివి జరిగి ఉంటే నిజంగానే 300 పైగా న్యూస్ ఉంటుంది, పరిస్థితి ఏంటంటారు? దానికోసం నిజంగా జరిగి ఉంటే అని పక్కన పెడితే ఇప్పుడైతే జరగలేదని క్లారిటీ వచ్చింది. గబగబా పోలీసులు అందరూ ఎంక్వైరీ చేసి చాలా కోర్ గ్రౌండ్ నుంచి తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ అంతా. అసలు విషయంలోకి వెళ్తే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ 3000 అమ్మాయిలు కూడా ఉండొచ్చు. ఈ 300 వీడియోలలో మేమెక్కడ ఉన్నామా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెంబలాడతారు, తలతలాడతారు, కుమిలిపోతారు, నలిగిపోతారు. అవునా? కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు. అమ్మో సరే ఆ 300 వీడియోలో నాది ఉంది అనుకుందాం, నా వీడియో ఎంతమంది చూస్తుంటారు ఈ అబ్బాయిలలో, ఈ 3000 మంది అబ్బాయిలలో, వాడు చూసాడంటావా వీడు చూస్తుంటావా అని చెప్పి ఒక టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బయట అలానా శేషాద్రి కాలేజ్ పిల్లంట అక్కడ చదువుద్ది అంట, అమ్మో ఆ పిల్లలు కూడా వీడియోలు బయటకు వచ్చే ఉంటాయి అని బయట వాళ్ళు మాట్లాడుకుంటారు. సమాజంలో మాత్రం ఇది ఒకటి ఉండిపోయింది, ఒక మచ్చని పడిపోయింది అంతే తప్ప విద్యార్థులు మాత్రం మానసిక స్థైర్యం కోల్పోవాల్సిన అవసరం ఏం లేదు. ఎలాంటి వీడియోలు లేవు, ఎక్కడికి బయటికి రాలేదు. సమాజానికి కూడా రేపో మాపో ఈ విషయం తెలుస్తుంది. ఈలోపు ఎవరన్నా సూటిపోటి మాటలతో కూడిచిన ఏదైనా కొనుక్కోవడానికి కిరాణా షాప్కి వస్తావు, మీ కాలేజ్ మీ వీడియోలన్నీ బయటకు వచ్చేట్టుగా నీది కూడా ఉందా అని అడిగారు అనుకో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వార్త రాంగ్ వార్త అండి, మీరు తెలుసుకోండి అని మర్యాదగా చెప్పండి. వాళ్ళు ఏమన్నా టీజ్ చేస్తే 2 పీకండి, నష్టమేం లేదు. అంతే తప్ప మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా. థ్యాంక్ యూ సో మచ్.